హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఒక సింపుల్గా ఎగ్ రైస్ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంతో అయినా సరే, మిగిలిపోయిన అన్నంతో అయినా చేసేసుకోవచ్చు. స్కూల్ పిల్లలకైనా, బ్యాచిలర్స్కైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసమైనా చాలా అంటే చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. వంట చేసే ఓపిక లేకపోయినా సరే కమ్మగా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నేను 2 ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. కాస్త మగ్గితే చాలు. అప్పుడే ఈ ఎగ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులో కారం అలాగే మిరియాల పొడి ఏమీ వేయట్లేదండి. ఒక్క పచ్చిమిరపకాయలతో మాత్రమే స్పైసీగా చేస్తున్నాను. స్పైసీగా తినేవాళ్ళు కారం చూసుకుని వేసుకోండి. తినని వాళ్ళు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించి ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో నేను ఇక్కడ 2 ఉల్లిపాయలకు 2 కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ 3 కోడిగుడ్లని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 3 కోడిగుడ్లైనా వేసుకోవచ్చు, లేదా 2 అయినా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాలు ఈ కోడిగుడ్డుని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించామంటే రబ్బర్ లాగా సాగిపోతుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది ఈ కోడిగుడ్డు అనేది. ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని తప్పకుండా వేసుకోండి. అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ కొత్తిమీరని ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది. టైం ఉంటే ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. అప్పుడు ఈ రైస్ ఇంకా బాగుంటుంది. లేదా టైం లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా. ఇలా వేడిగా సింపుల్గా తక్కువ టైంలో వంట చేసే ఓపిక లేకపోయినా, మన నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా ఒక్కసారి ఈ ఎగ్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. తిన్న ప్రతి ఒక్కరూ కమ్మగా తృప్తిగా కడుపు నిండా తినేస్తారు. అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా. అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.